నేనేమి వినను. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినను. ఆ దేవుడు దిగొచ్చినా సరే నేను వినను. విననుగాక వినను. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపోండి. వెనక్కి వెళ్ళిపోండి. అది కదక్క. బుద్ధి లేదా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? బుద్ధి లేకుండా ఎందుకు నన్ను విసిగిస్తావు? చూడండి, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. శ్యామ, ఇంక మనం ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్. ఇప్పుడు వదిన తలుపు తీయదు, మనతో మాట్లాడదు. వెళ్దాం పద. ఇదేంటి వీళ్ళు వెళ్ళిపోతానంటున్నారు? శ్యామ, వెళ్దాం పద. అది కాదు అఖిల్ బాబు. శ్యామ ప్లీజ్, వెళ్దాం పద. ఇదేంటి వీళ్ళు వెళ్ళిపోతున్నారు? అనవసరంగా ఐశ్వర్య ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువ చేసినట్టుంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ఎలా? ఐశ్వర్య వెళ్ళిపోతున్నారే. మీ మరిది వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పాపం చాలా బాధపడుతున్నారే. వెళ్ళిపోతున్నారమ్మా, తలుపు తీయమ్మా. సే పిచ్చి మొహమా, నిజంగా వాళ్ళు వెళ్ళిపోయారంటే మనకే ప్రాబ్లం అవుతుంది. తలుపు తీసి బయటకు రావే. ఐశ్వర్య తలుపు తీయమని చెప్తున్నానా? నా మాట విని తలుపు తీ. మీ మరిది వాళ్లతో మాట్లాడమ్మా. తలుపు తీయమ్మా ఐశ్వర్య. ఏమండి? 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 ఎక్కడికి వెళ్ళారీనా? ఏమండి? ఏంటి రావట్లేదు? బ్యాటరీలు లేవా ఏంటి? బ్యాటరీలు ఉన్నాయే, ఛార్జింగ్ అయిపోయిందా? రీప్లేస్ చేసి చూద్దాం. హనీ, మీ తాతయ్య ఎక్కడమ్మా? లోపలికే వెళ్ళానమ్మా. అవునా, సరే ఆడుకోండి. పట్టుకో. ఏమండి? థ్యాంక్ గాడ్, వస్తుంది. ఇదిగో శ్యామ. ఇదేంటి గురవమ్మ వాయిస్ లా ఉంది? మా బాబు చేశారు. ఏమండి? ఏంటి ఏంటి కొత్త నాటకం? నాకు తెలీదా? ఇదేంటి శ్యామాని ఎలా బెదిరిస్తోంది? ఏమండి? ఏమండి? ఏంటి వసంత? శ్యామ గాని అఖిల్ గాని మీకేమైనా ఫోన్ చేశారా అండి? లేదే. నాకు ఫోన్ చేయలేదండి. వెళ్ళిన పని ఏమైందో ఏంటో. తిరిగి రావడానికి ఐశ్వర్య ఒప్పుకుందో లేదో. ఒప్పుకుంటుంది వసంత, తప్పకుండా ఒప్పుకుంటుంది. ఏమోనండి, తను చాలా మొండి మనిషి. ఎంత మొండి మనిషి అయితే మాత్రం జరిగింది చెప్పాక అర్థం చేసుకోదా ఏంటి? అంతా రజనీ ప్లాన్ చేసిందనే విషయం ఐశ్వర్య తెలుసుకుంటుంది. శ్యామ వాళ్ళతో బయలుదేరి వస్తుంది. నా మాట నమ్ము. ఇప్పటి వరకు నేను కూడా అదే నమ్మకంతో ఉన్నానండి. ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రాకపోయేసరికి నాకు అనుమానం వస్తోందండి. నువ్వు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకు వసంత. ఐశ్వర్య తప్పకుండా తిరిగి వస్తుంది.
చూద్దామండి. కన్నయ్య, నువ్వంటే మా శ్యామకి ఎంత భక్తో నీకు తెలుసు. ఏ రోజైనా తిండి నిద్ర లేకుండైనా ఉండగలుగుతుందేమో కాని శ్యామ నిన్ను తలుచుకోకుండా ఉండదు. తనకి ప్రతి పనిలోనూ నువ్వు తోడుగా ఉంటావు. నీ ఆశీస్సులతో తను కోరుకున్నది జరిగేలా చేస్తావు. శ్యామ ఇప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళింది. ఆ పనిలో కూడా నువ్వు శ్యామకి తోడుగా ఉండాలి. శ్యామ కోరుకున్నట్టు ఐశ్వర్యని తీసుకుని తిరిగి రావాలి అని ఆశీర్వదించు కన్నయ్య. నా కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరం కలిసి వంశవృక్ష పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు కన్నయ్య. ఆగండి. ఎందుకొచ్చారు? నిజం నీకు తెలిసేలా చేయడానికి వచ్చావు వదినా. తెలుసు. ఆ నిజం నేను కళ్ళారా చూశాను. ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనకి అబద్ధం చెప్తాయక్క. నీ కళ్ళలో అబద్ధం చెప్తాయేమో, నా కళ్ళు ఎప్పుడు నిజాలే చూపిస్తాయి. ఎవరో అమ్మాయిని తీసుకొని అరుణ్ గెస్ట్ హౌస్ కి వెళ్ళాడు అనేది పచ్చి నిజం. ఏంటి? అల్లుడు గారు ఎవరో అమ్మాయిని తీసుకొని గెస్ట్ హౌస్ కి వెళ్లారా? అవ్వా అవ్వా అవ్వా! అబద్ధం. మా అన్నయ్య అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్ కి వెళ్ళాడనేది పచ్చి అబద్ధం. అన్నయ్య అమ్మాయిని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లలేదు. ఆ అమ్మాయి అన్నయ్య గెస్ట్ హౌస్ కి వచ్చేలా చేసింది. ఏ రాయి అయితేనే పళ్ళుడు కొట్టుకోవడానికి? అక్క ప్లీజ్, దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. విషయం మీకే పూర్తిగా అర్థమవుతుంది. చెప్పేది వినవే. సరే చెప్పండి. ఇదంతా జరగడానికి కారణం మీ ఫ్రెండ్ రజనీ టీచర్. రజనీనా? అవునక్క, రజనీ టీచర్. ఆ అమ్మాయి ఆ రోజు నేను టీచర్ గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతున్నాము. వెంటనే మీరు వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళండి ప్లీజ్. అది జరిగిందక్క. ఆ రజనీ టీచర్ మీకు క్లోజ్ ఫ్రెండ్. ఆవిడ్ని మన ఇంటికి తీసుకొచ్చింది నువ్వే. మొదటి రోజే ఆవిడ వ్యవహారం నాకు తేడాగా అనిపించింది. అవకాశం దొరికినప్పుడల్లా ఆవిడ నాతో ఫ్లర్ట్ చేస్తూనే ఉంది. ఈ విషయం అప్పుడే అందరికి చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నాను. కానీ ఆ రజనీ మీకు ఫ్రెండ్, శ్యామకి టీచర్ కావడంతో తన గౌరవాన్ని కాపాడడం కోసం విషయం ఎవరికి చెప్పకుండా నేను సైలెంట్గా ఉన్నాను. అంటే ఆ రజనీ అఖిల్ని ట్రాప్లో వెయ్యాలనుకుంటే
ఆ ట్రాప్లో అరుణ్ పడ్డాడన్నమాట. అనవసరంగా అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నా కొంపే మునిగేలా చేసింది. చా, జరిగిందేదో జరిగిపోయిందక్క. ఇంక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఇంటి దగ్గర అత్తయ్య గారు మామయ్య గారు మీ గురించి చాలా బెంగ పెట్టుకుని ఉన్నారు. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. పదక్క, వెళ్దాం. నేను రాను. రావా? నేను రాను. మీరు వెళ్ళండి. ఇదేంటి ఇంకా బెట్టి చేస్తోంది? జరిగిన దాంట్లో మా అన్నయ్య తప్పు లేదని తెలిసా కూడా నువ్వింకా రానంటావేంటోదినా? ఉంది, మీ అన్నయ్య తప్పు ఉంది. కళ్ళ ముందు కనపడేది చూసి నేను పొరపాటు పడ్డాను. అది పొరపాటు, నిజం ఇది అని చెప్పి నన్ను కన్విన్స్ చేయాల్సింది మీ అన్నయ్యే కదా. అలా కన్విన్స్ చేసి నన్ను తీసుకెళ్లటానికి మీ అన్నయ్య ఇక్కడికి రాకపోవటం మీ అన్నయ్య తప్పు కాదా? ఆయన మహారాజుల ఇంటి దగ్గర కూర్చొని రాయబారానికి పంపినట్టు మీ ఇద్దరిని నా దగ్గరికి పంపిస్తాడా? అలా పంపించటం మీ అన్నయ్య తప్పు కాదా? అంటే అది జరిగిన దాని గురించి బావగారు చాలా బాధపడుతున్నారక్క. ఆ బాధలో నేనిక్కడ సంతోషపడుతున్నానా? జరిగిన దాని గురించి నేనేమన్నా సంతోషపడుతున్నానా? నేను బాధపడుతూనే ఉన్నానుగా. నా బాధ తీర్చాల్సింది ఆయనే కదా. రమ్మను, ఆయన్నే రమ్మను. నేను కావాలనుకుంటే ఆయన్నే వచ్చి నన్ను తీసుకెళ్ళమను. ఐశ్వర్య, అమ్మా ఆగమ్మా. ఏంటమ్మా ఇది? నా మాట విను. ఐశ్వర్య, చెప్పేది విను. జరిగింది మొత్తం చెప్పాక కూడా ఇంకా అన్నయ్య రాలేదని అడుగుతుందేంటి? అసలు నిజాలు తెలుసుకోకుండా ఇంట్లో నుంచి వచ్చేయడం వదిన చేసిన తప్పు కాదా? తను తప్పు చేసి అన్నయ్య తప్పు అంటుందేంటి? ప్లీజ్ అఖిల్ బాబు, దయచేసి మీరు ఆవేశపడకండి. మనం ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాము, పోట్లాడడానికి కాదు. ఎలాగోలా అక్కని కన్విన్స్ చేసి మన ఇంటికి తీసుకువెళ్ళాలి. దయచేసి మీరు ఆవేశపడకండి ప్లీజ్. ఒక్కసారి బావగారితో మాట్లాడితే బాగుంటుందేమో. ఒక్కసారి బావగారు ఇక్కడికి వచ్చారంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే శ్యామ, ట్రై చేద్దాం. ఇన్నేళ్లు కాపురం చేసినా కూడా నేను ఎలాంటి వాణ్ణి అనేది ఐశ్వర్యకు అర్థం కాలేదు. నిజాలు తెలుసుకోకుండా నింద వేసి వెళ్ళిపోయింది. ఛా! రింగ్ అవుతుంది శ్యామ. ఏంటి అఖిల్ ఫోన్ చేస్తున్నాడు? ఐశ్వర్య రాను అని మొండికేసి ఉంటుందా? నాతో మాట్లాడించడం కోసం ఫోన్ చేస్తున్నాడా? మాట్లాడకూడదు. నేను ఐశ్వర్యతో మాట్లాడకూడదు. తన తప్పు తను తెలుసుకొని ఇక్కడికి వచ్చేంత వరకు ఐశ్వర్యతో మాట్లాడకూడదు. అంటే అఖిల్ ఫోన్ ఆన్సర్ చేయకూడదు. లిఫ్ట్ చేయలేదు శ్యామ. మళ్ళీ చేయండి అఖిల్ బాబు. మాట్లాడకూడదు. శ్యామ, అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయదలుచుకోలేదు. ఏంటి నువ్వు చేస్తున్నది? వాళ్ళంతా బ్రతిమలాడుతుంటే నువ్వంతలా బెట్టి చేస్తున్నావేంటి? ఈ మాత్రం బెట్టు చేస్తేనే
వాళ్ళ మీద నాకు బాగా గ్రిప్ వచ్చేది. గ్రిప్ వస్తుందో ఉన్న గ్రిప్ జారుతుందో చూసుకో. అంటే నువ్విలా మొండిగా మాట్లాడుతుంటే కోపం వచ్చి అఖిల్ వాళ్ళు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? వెళ్ళరు మమ్మీ. నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళరు. ఇప్పటికే నీ మాటల వల్ల అఖిల్ బాబుకి 1-2 సార్లు కోపం వచ్చింది. కంట్రోల్ చేసుకుంటున్నాడు. చేసుకుంటాడు, చచ్చినట్టు కంట్రోల్ చేసుకుంటాడు. ఒకవేళ కంట్రోల్ చేసుకోకపోతే శ్యామ ఉంది కదా, అది కంట్రోల్ చేస్తుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఖచ్చితంగా వాళ్ళు అరుణ్ని ఇక్కడికి పిలిపిస్తారు. అప్పుడు దర్జాగా నేను నా మొగుడుతో కలిసి అత్తింటికి వెళ్తాను. ఏమోనే, వచ్చిన అవకాశం చేజారిపోతుందేమోనని నాకు భయంగా ఉంది. ఒక పని చేస్తాను. నేను వెళ్లి వాళ్లతో మంచిగా మాట్లాడుతూ అరుణ్ వచ్చే వరకు వాళ్ళు ఇక్కడే ఉండేలా ఏర్పాటు చేస్తాను. సరేనా? సరే కానివ్వు. బాబు, మీ వదిన సంగతి మీకు తెలిసిందే కదా. కాస్త పట్టుదల గల మనిషి. అయినా ఎలాగోలా నేను కన్విన్స్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది బాబు. మీ అన్నయ్యకి కూడా ఈ బాధ నుంచి తేరుకోవాలన్నా, ఇక్కడికి రావాలన్నా టైం పడుతుంది. అందుకని ఇవాళ రాత్రికి మీరిద్దరూ ఇక్కడే ఉంటే బాగుంటుంది బాబు. రేపొద్దుటికల్లా ఐశ్వర్య బాధ తగ్గొచ్చు. లక్కీగా మీ అన్నయ్య గారు కూడా ఇక్కడికి రావచ్చు. అప్పుడు ఎంచక్క మీరందరూ కలిసి వెళ్దురు గాని. అందుకని నా మాట విని ఇవాళ్టికి ఇక్కడే ఉండండి బాబు. అలాగే పిన్ని గారు, ఇక్కడే ఉంటాము. రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే అక్కని తీసుకొని మా ఇంటికి వెళ్తాము. థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్. శ్యామ, అన్నయ్య వస్తాడని, వదిన మారుతుందని ఆవిడంత నమ్మకంగా చెప్తున్నారు. నాకైతే నమ్మకం లేదు. అన్నయ్య రావడం, వదిన మారడం ఖచ్చితంగా అలా జరగదు. ఏమండి, కన్నయ్య తలుచుకుంటే ఏమైనా జరగొచ్చండి. అక్కడ అత్తయ్య గారు వాళ్ళు ఎప్పుడెప్పుడు అక్క వస్తుందా అని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అత్తయ్య వాళ్ళ ఆశ నిరాశ అయ్యేలా కన్నయ్య చేయడండి. మీరు చూస్తూ ఉండండి. చింది, బావగారికి మళ్ళీ ఫోన్ చేశారా? చేశాను శ్యామ. అన్నయ్య లిఫ్ట్ చేయట్లేదు. పోనీ మెసేజ్ పెట్టలేకపోయారా? వాయిస్ మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ కూడా ఇంతవరకు చూడలేదు. అవును శ్యామ, నువ్వు మమ్మీకి ఏమైనా ఫోన్ చేసావా? లేదు అఖిల్ బాబు. ఫోన్ చేస్తే ఐశ్వర్య వస్తుందా అని అత్తయ్య గారు ఆశగా అడుగుతారు. ఐశ్వర్య అక్క రానంటుంది అని అత్తయ్య గారికి ఎలా చెప్పగలను? చెప్పి ఆవిడ్ని ఎలా బాధ పెట్టగలను? అందుకే నేను అత్తయ్య గారికి, వైదేహి అక్కకి ఎవరికి ఫోన్ చేయలేదు. ఏంటి వాళ్ళు తెగ గుసగుసలాడుకుంటున్నారు? అరుణ్ ఇక్కడికి రప్పించడానికి ప్లాన్ చేస్తున్నారేమో. ఈ మధ్య శ్యామకి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది మమ్మీ. నన్ను ఇక్కడి నుంచి తీసుకొస్తానని చెప్పి మా అత్తగారికి మాటిచ్చి
అఖిల్ని తీసుకొని ఇక్కడికొచ్చింది పెద్ద ఆరింధలాగా. ఏ చిన్న ఛాన్స్ దొరికినా చాలు పెద్దరికాన్ని నెత్తిన వేసుకొని ఆ పని పూర్తి చేసి మా అత్త మామల చేత శబాష్ అనిపించుకుంటుంది ఈ మధ్య. అలా మా అత్త మామల దగ్గర అది మార్కులు కొట్టేయటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ. ఇప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ నాకొచ్చింది. పెడతా, బాగా ఇబ్బంది పెడతా. ఎలానే? ఎలాగంటే ఓకే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ శ్యామ వాళ్ళని ఇబ్బంది పెడతాను.